హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధనా టెక్ ల్యాబ్. ఈరోజు మనం వీడియోలో క్యామిల్ కన్వర్షన్ అంటే దీన్ని మనం నేమింగ్ కన్వర్షన్స్ అంటాము. ఇప్పుడు మనకు ప్రోగ్రాంలో క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్ చూసాం కదా. సో వాటిని మనం ఎలా రాసుకోవాలి ప్రోగ్రాంలో, దానికి మనకి నేమింగ్ కన్వర్షన్స్ కూడా ఒక ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. వాటిలో ఈ మెయిన్ 4 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ ద క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్. ప్రతి క్లాస్ నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మనం క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, ఇది వచ్చేసి స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్, క్లాస్ ఎంప్లాయీ. సో స్టూడెంట్లో ఎస్ అనేది మన క్యాపిటల్లో రాయాలన్నమాట. సో క్లాస్ నేమ్ ప్రతిది స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్, ఒకవేళ క్లాస్ నేమ్లో కనుక మల్టిపుల్ వర్డ్స్ ఉంటే వాటిలో అటాచింగ్ వర్డ్ యొక్క ఫస్ట్ మన క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ స్టూడెంట్ ఎక్సర్సైజ్. సో స్టూడెంట్ ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే మన క్లాస్ నేమ్ అనమాట. సో క్లాస్ నేమ్లో స్టూడెంట్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్, అలాగే దాని అటాచింగ్ వర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్ కదా. సో ఎక్సర్సైజ్లో ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ అనేది ఉండాలన్నమాట. సో ఇట్లా మల్టిపుల్ వర్డ్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. అలాగే ఆల్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో మెంబర్ ఫంక్షన్స్, డేటా మెంబర్స్ అంటే మనకు తెలుసు రోల్ నెంబర్, నేమ్ ఉంటాయి కదా. అలాగే మెంబర్ ఫంక్షన్ వచ్చేసి స్టడీ, ఈట్, స్లీప్ ఉంటాయి కదా. సో ఈ మెథడ్స్ అయినా కానీ డేటా మెంబర్స్ అయినా కూడా ఇవి రెండు కూడా మనకి లోయర్ కేస్ లెటర్స్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా నెంబర్స్ వచ్చేసి ఇంట్ రోల్ నెంబర్, స్ట్రింగ్ నేమ్. సో రోల్ నెంబర్, నేమ్ అనేది వచ్చేసి మన డేటా మెంబర్స్ కాబట్టి ఇవి స్మాల్ లెటర్స్తోనే స్టార్ట్, అన్ని లోయర్ కేస్ లెటర్స్లోనే ఉండాలి. అలాగే స్టడీ, ఈట్, స్లీప్ ఇవి వచ్చేసి ఇవి కూడా అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉండాలన్నమాట, లోయర్ కేస్ లెటర్స్లో ఉండాలి. అలాగే ఇంకో పాయింట్ వచ్చేసి ఇఫ్ ఇట్ హ్యాస్, ఇప్పుడు మనకి ఇక్కడ మెథడ్ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్ నేమ్స్లో కూడా మల్టిపుల్ వర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్ దెన్ అటాచింగ్ వర్డ్స్ టు స్టార్ట్ విత్ క్యాపిటల్. ఒకవేళ మెంబర్ ఫంక్షన్స్లో కూడా మనకి మల్టిపుల్ వర్డ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇన్ఫో అండ్ ఎంప్లాయీ ఇన్ఫో ఉంది కదా. సో ఇవి వచ్చేసి మెథడ్స్ అనమాట. సో మనం ఏం చెప్పాం, మెథడ్స్ని వచ్చేసి మనం అన్ని లోయర్ కేస్ లెటర్స్లో రాయాలన్నాం. సో ఇది స్టార్టింగ్ వచ్చేసి లోయర్ కేస్ లెటర్స్లోనే ఫస్ట్ లెటర్ వచ్చేసి లోయర్ కేస్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగే దాని అటాచింగ్ వర్డ్ మాత్రం ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, స్టూడెంట్ ఇన్ఫోలో ఇది వచ్చేసి మెథడ్ నేమ్ అనమాట. స్టూడెంట్లో ఎస్ అనేది స్మాల్, అలాగే స్టూడెంట్ ఇది మొత్తం స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. కాకపోతే దాని అటాచింగ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ మాత్రం మనం క్యాపిటల్లో రాయాలన్నమాట. సో ఇలా ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకి ఈ ప్రోగ్రామింగ్ ఏం ఎర్రర్స్ రాకుండానే ఉంటాయి అన్నమాట. సో క్లాస్ నేమ్ ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. అటాచింగ్ వర్డ్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. ఆల్ డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ సింగిల్ అయితే కనుక లోయర్ కేస్ లెటర్స్లో ఉండాలి. ఒకవేళ మెథడ్స్లో కూడా మల్టిపుల్ వర్డ్స్ అనేవి ఉంటే కనుక ఆ మల్టిపుల్ వర్డ్స్ అటాచింగ్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలన్నమాట. సో ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి మనకి ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.